కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. ఈ సంవత్సరం క్రిస్మస్కు ఓ 2 దినాల ముందే క్రిస్మస్ సందేశం చెప్పవలసి వచ్చింది 23వ తారీఖున. దానికోసం మనం మత్తయి సువార్త 2వ అధ్యాయాన్ని చూద్దాం. సహజంగా యూదేతరులైన వాళ్ళందరినీ అన్యులు అంటారు. యోధులు దేవుని పిల్లలమని చెప్పుకుంటారు, దేవుడు మావాడని చెప్తారు. వారు యోధ సంబంధమైన వారు కాకుండా మిగిలిన వారందరూ కూడా అన్య జనాంగం క్రిందకు వస్తారు. సరిగ్గా ఇక్కడ మానవ జాతిలో ఓ అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి ఏమిటంటే, దేవుడు వారిని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పరచుకోవలసిన పరిస్థితి, అందులో ఆయన పక్షపాతి కాడా అని. వాస్తవానికి అది దేవుని మీద నింద వేయడానికో ఆయన అపార్థం చేసుకోవడానికో అపవాది చేసిన ప్రయత్నం అంతవరకే. మీరు ఆలోచించండి, వారు దేవుని జనాంగంగా పిలువబడినంత మాత్రాన వారు సుఖంగా ఏం లేరు. గతంలో ఒక వేదాంతి ఇలా అన్నాడు, వారు ఒక నారుమడి అని. నారుమడి మిగిలిన భూభాగం కంటే ఎక్కువసార్లు దున్నబడుతుంది, చదును చేయబడుతుంది, తరాలు తీయబడుతుంది. అక్కడ నారు పెంచుతారు, మరలా దాని గుండెల మీద నుండి నారుని పెరుగుతారు, మళ్ళా దాన్ని సరిచేయాలి. మిగతా వాటితో పాటు అది కూడా పంట రావాల్సిందే. అంటే ఒకవేళ ఆ మాట అంటే యూదులు అనాలి, అన్యజనాంగాన్ని ఆశీర్వదించడానికి మమ్మల్ని నీ కష్టాల గుండా తీసుకుని వెళ్ళావు కదా నువ్వు అని కదా. అయితే నేను ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఎవరైతే అన్యుల విషయంలో దేవుడు అని అసంతృప్తిలో ఉన్నారో వారికి నాకు కనిపించిన మొదటి మాట ఏమిటంటే 2వ అధ్యాయం 1వ వచనం, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అనే పదం. తూర్పు దేశపు జ్ఞానులు అన్నప్పుడు వాళ్ళు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కారు అనేది అర్థమవుతుంది. అంటే వాగ్దాన భూమికి చెందినవారు కారు, ఇశ్రాయేలు దేశానికి సంబంధించిన వాళ్ళు కానే కారు. అవునా? ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే మొదటి ప్రశ్న ఏమిటంటే, దేవుడు అబ్రహాము యొక్క సంతానానికి ఎవరి ద్వారా ఆయన జనన సంగతిని చెప్పించారు? అన్యుల చేత కదా. ఈ జ్ఞానులు యూదులు కారు కదా. దేవుడు అన్యుల మీద ప్రేమ కలిగి ఉన్నాడు అనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి పాత నిబంధనలో కూడా. ఖచ్చితంగా యోనా గ్రంథం అందుకే రాయబడింది. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథంలో చూడండి, అన్ని దేశాల వారు నా వద్దకు వస్తారని, ఈ నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుందని, ఈ పదాలన్నీ ఆయన అన్యులను ప్రేమిస్తున్నాడు. ప్రపంచమంతా ఆయన సృష్టి, ఆయన పక్షపాతం లేనివాడు. అన్యులకిచ్చిన ఆధిక్యతను మనం ఇక్కడ చూస్తే, జ్ఞానులు వారు నోవహు సంతానం కానీ మరేం కాదు. నోవహు మొదటి కుమారుని పిల్లలు అబ్రహాము సంతానం, మిగిలిన వారి సంతానంలో నుంచి వచ్చినవారు. అంటే ఎవరిని అన్యులుగా భావిస్తున్నారో వారి ద్వారా ఆయన జనన వృత్తాంతాన్ని అబ్రహాము సంతానానికి, ఇక్కడ అబ్రహాము సంతానం అన్నప్పుడు ఇస్సాకు, యాకోబు వీళ్ళు కదా. ఇస్సాకునకు 2 పిల్లలు, 2 పిల్లల్లో ఏశావు, యాకోబు. ఏశావు కొడుకు హేరోదు, యాకోబు సంతానం యూదా జనాంగం అంతానం. ఇప్పుడు అబ్రహాము సంతానానికి, ఇస్సాకు పుట్టిన 2 పిల్లలకు సంబంధించిన సంతానానికి ఆయన జనన వృత్తాంతం చెప్పడానికి దేవుడు ఉపయోగించుకున్నవారు ఎవరు? అన్యులు కారా? మనం ఆయన్ని అపార్థం చేసుకుని మాట్లాడే స్వభావం కలిగిన మనుషులం. ఈ విషయంలో
మనం పశ్చాత్తాపడాలనిపించింది. ఇక్కడికి వద్దాం. అంత మాత్రమే కాదు, మరో మాట కూడా చెప్తాను నేను. ఆయన తూరు సిదోను ప్రాంతానికి వెళ్ళారు. అన్య ప్రాంతం కదా. అక్కడ యూదులకు ఒక గుణపాఠం చెప్పడానికి సురోఫెనికే స్త్రీని చూపించారు. ఓ అనురాలి కాదనగలమా? అంతేకాదు, ఆయన సిలువ మోసుకుంటూ వెళుతున్నప్పుడు ఆ సిలువ మోసే భాగ్యాన్ని ఎవరికిచ్చారు? కురేనుడని సీమోను కన్యుని కదా. కాబట్టి జననం వద్ద, సేవ వద్ద, మరణం వద్ద అన్యులు కనిపిస్తారు. నేటి దినాన్న కూడా యోధా జనాంగానికి సువార్త చెప్పడానికి కానీ, ప్రపంచానికి సువార్త చెప్పడానికి కానీ మనకు ఆయన ఇచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదో ఇది మర్చిపోవద్దు. సరే, ఇక్కడ ఈ 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి కనిపించేది ఏమిటంటే 3వ వచనం, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి అని రాశాడు. అతడు అంటే హేరోదు కలవరపడ్డాడు, యెరూషలేం ప్రజలందరూ కలవరపడ్డారు. వీళ్ళ కలవరపాటుకు భూ సంబంధమైన కారణాలు ఉన్నాయి, పర సంబంధమైన కారణం కూడా ఒకటి ఉంది. కానీ నేను సామాన్యంగా చెప్పే మాట ఏమిటంటే, ఇతను కలవరపడింది ఎందుకు? తన రాజ్యాధికారం పోతుందేమోనని కదూ, అంతేగా. కానీ ప్రభువుని అంగీకరిస్తే 1000 ఏళ్ళు పరిపాలించే ఆధిక్యత వస్తుందనే సత్యం అర్థం కాలేదుగా. ఈ పట్టణ ప్రజలందరూ కలవరపడ్డారు అన్నారు. కారణం, యూదుల రాజుగా పుట్టాడు అనగానే రోమా ప్రభుత్వానికి పరిపాలిస్తున్న హేరోదుకు కష్టం వస్తుంది, మాకు శ్రమలు వస్తాయి కదా, మమ్మల్ని హింసిస్తారేమోననే కలవరం వీరికి వచ్చింది. కానీ ఆయన్ని అంగీకరించడాన్ని బట్టి మీరు దేవుని జనాంగం అవుతారు, శాశ్వతంగా నిత్యజీవం గలవారవుతారు. అంత మాత్రమే కాదు, ఆయన కోసం శ్రమపడడం కూడా అది ఆశీర్వాదమే, ధన్యతే అనే భాగ్యం వీరు ఆలోచించలేకపోయినారు కదా అనిపించింది. ఇప్పుడు మనం ఆలోచించేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కృపగలిగిన మీ హస్తాలకు, జాలిగలిగిన మీ హస్తాలకే మరోసారి లేఖనాన్ని మాట్లాడుతున్న నన్ను వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటున్నాను. కనికరం చూపండి, సహాయపడండి, చాలినంతటి నీ కృపను మా పక్షంగా కనపరచండి. ప్రతి విధమైన వెరపించే ఆలోచనలన్నిటినీ దూరం చేయండి, నెమ్మదినివ్వండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఆలోచించండి, ఇక్కడ ఈ అధ్యాయంలో నాకు అన్వేషకులు కనిపించారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం అన్వేషకులు, జ్ఞానులు, వారు అన్వేషించారు. సత్యాన్వేషకులు వీరు అన్వేషణలో ఏ వైపు నుంచి అయినా ప్రభు దగ్గరికి రావచ్చు, అనుమానమేం లేదు. ప్రభు ఏ దిక్కు నుండైనా, ఏ శాస్త్రం నుండైనా, ఏ పుస్తకం నుండైనా ఆయన ఆకర్షించుకోగలిగిన శక్తిమంతుడు ఆయన. ఈ జ్ఞానులు అన్వేషించారు వెలుగు కోసం. వారు వెలుగును అన్వేషిస్తున్నప్పుడు వారికి కనిపించిన వెలుగు యూదుల రాజు జననాన్ని గురించి వారికి స్పృహనిచ్చింది. అన్వేషకునికి ఉండవలసిన లక్షణం ఏమిటి? సత్యాన్వేషకుడు సత్యాన్ని గ్రహించినప్పుడు, అర్థమైనప్పుడు ఆ సత్యం దగ్గరికి రావడానికి సంసిద్ధుడు కావాలి. అంతేకాదు, అక్కడికి రావడం కోసం తాను విడిచిపెట్టవలసిన పరిస్థితి కూడా ఉంది. అంత మాత్రమే కాదు, ప్రయాసపడవలసిన పరిస్థితి ఉంది. అంతేకాదు, అతడు త్యాగం చేయవలసిన అవసరం కూడా ఉంది. ఈ జ్ఞానుల్లో ఈ లక్షణాలు 4 కనిపిస్తాయి. వారు ఏ దేశాల నుంచి వచ్చారు, వారి పేర్లేమిటి, ఇవన్నీ కాదు. వీటి వల్ల జ్ఞానం పెరుగుతుంది కానీ ఆత్మీయతకి ఏం ఉపయోగం ఉండవు. వీరు అన్వేషకులు బయలుదేరే అన్వేషణలో వచ్చారు. వచ్చినప్పుడు వీరి అన్వేషణ ఖచ్చితంగా సంతోషదాయకం. కానీ ఒకే ఒక మాట చెప్తాను, వీరు ప్రయాణిస్తున్నది దారి
ఎక్కడ రుజువైంది? వాక్యం చెప్పింది బెత్లెహేములోనే అని. అంటే నీ సత్యాన్వేషణ నేను నడిపిస్తున్న మార్గం వాక్యానుసారమైతే సత్యం దగ్గరికి వస్తావు, లేకపోతే కష్టం. నువ్వు ఎటైనా వెళ్ళిపోవచ్చు. నువ్వు ఏ దిక్కు నుండి, ఏ ఆలోచన నుండి, ఏ అన్వేషణలో నుండి నువ్వు వచ్చినా, నీ అన్వేషణ, నువ్వు నడిచే దారి, నీ నడిపింపు అది వాక్యానుసారంగా ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆయన చేరుకోగలుగుతావు. ఇది జ్ఞానం నుంచి మనం నేర్చుకోవలసిన అత్యున్నతమైన పాఠం. మరో మాట కూడా చెప్తాను. అదేమిటంటే, హేరోదు కూడా అన్వేషకుడే. దేనికోసం? తాను కాపాడుకోవాలనే అన్వేషణ అతుంది. వీరేమో వెళ్ళి ఆయనను మేము చూడాలి, మేము ఆయన్ని కలుసుకోవాలి అనే ఆలోచన. ఇక్కడ 3 విషయాలు స్పష్టంగా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొదటి మాట ఏమిటంటే, వీరు ఆ హేరోదు యొక్క అంతఃపురానికి వెళ్ళి అడిగిన మాట ఏమిటంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? మేము ఆయనను పూజింపవచ్చితిమి అన్నారు. అంటే జ్ఞానులకు అర్థమైంది ఏమిటి? దేవుడే యూదుల రాజుగా పుడతాడు అని. పూజించడం అనే పదం దైవత్వానికి సంబంధించింది. దేవుడే మానవుడిగా యూదుల రాజుగా పుడతాడు అని వాళ్ళకి సత్యం అర్థమైంది. ఇవాళ ఆ సత్యం ఎంతమందికి అర్థమైంది? చాలా కొద్ది మందికే. ఈ కారణం చేతనే ఆ శిశువుని చూడగానే వారు సాష్టాంగపడి ఆయనకి నమస్కారం చేశారు. బాలునిలో దైవత్వాన్ని చూడగలిగిన జ్ఞానం వాడది. హేరోదు ఆ బాలునిలో విరోధిని చూడగలిగాడు. ఆయన శత్రువుగా భావించాడు. అందుకు ఆయన ఎక్కడ పుట్టాడో కనుక్కోవడానికి, ఆ సమాచారం జ్ఞానులకు చెప్పడం కోసం ప్రధాన యాజకుల్ని, శాస్త్రుల్ని పిలువనంపించాడని లేఖనం చెబుతుంది. 2వ అధ్యాయం 4వ వచనంలో మత్తయి సువార్తలో. వాళ్ళు వచ్చారు. ఈ ప్రధాన యాజకులు, ఈ శాస్త్రులు కూడా అన్వేషకులే. ఆలోచించండి. ఇప్పుడు జ్ఞానులు అన్వేషకులే, హేరోదు అన్వేషకుడే, ప్రధాన యాజకులు అన్వేషకులే, శాస్త్రులు అన్వేషకులే. వీరి అన్వేషణ ఏమిటి? ఆయన ఎక్కడ జన్మిస్తాడు? అయితే ఒక ఆశ్చర్యమైన సంగతి ఏమిటంటే, సొలొమోను కట్టిన దేవాలయం పాడైపోగా జెరుబ్బాబేలు కాలంలో పునర్నిర్మాణమైన దేవాలయాన్ని కాలం వెంట మకబీస్ కాలంలో, ఈ కాలంలో మళ్ళీ తిరిగి అది పాడైతే దాన్ని రెన్యువేట్ చేసినటువంటి వ్యక్తి హేరోదు. ఏశావు యొక్క సంతానమైన ఇతను రోమావారి చేత ఇక్కడ పరిపాలకునిగా ఏర్పాటు చేయబడినవాడు. ఇతను యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా, మేము ఆయన పూజించవచ్చామని జ్ఞానులు అన్నప్పుడు ప్రధాన యాజకుల్ని, శాస్త్రుల్ని పిలిచి ఆయన అడిగిన మాట ఏమిటో తెలుసా? అది నిజంగా ఆశ్చర్యం. చూడండి ఒకసారి 4వ వచనంలో వాళ్ళనందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టును అన్నాడు. దేవుడు యూదుల రాజుగా పుడతాడు, ఆయన క్రీస్తు. అభిషేకించబడిన వాడు ఎక్కడ పుడతాడు? రాజుగా అభిషేకించబడేవాడు ఎక్కడ పుడతాడు? ప్రధాన యాజకుడిగా అభిషేకించబడేవాడు ఎక్కడ పుడతాడు? పాపాల కోసం, మానవులందరి కోసం మరణించటం కోసం అభిషేకించబడేటువంటి దేవుని గొర్రెపిల్ల ఎక్కడ పుడతాడు? అభిషేకం అనేది ముగ్గురికే కదా. హేరోదుకి జన్మించేది క్రీస్తు అనే అవగాహన ఉంది. ఆశ్చర్యం ఏమిటంటే, అన్వేషకుల్లో దైవ విరోధులు కూడా ఉంటారు. కొన్నిసార్లు దేవునికి విరోధంగా అన్వేషించేవారు కూడా సత్యం దగ్గరికి వచ్చిన తర్వాత వారు సత్యానికి తల వంచిన సందర్భాలు ఉన్నాయి. బైబిల్లో తప్పులు వెతకాలని ప్రయత్నించి
ప్రభువుని నమ్ముకున్న వారు చాలామంది ఉన్నారు. నమ్ముకోకుండా తిరుగుబాటు చేస్తున్న వారు ఇప్పటికీ కనపడుతూనే ఉంటారు. ఇది హేరోదు యొక్క మనస్తత్వం. కారణం, తన స్థానం పోతుందేమోనని, తన స్థాయి పోతుందేమోనని, తనకున్న అధికారం పోతుందేమో, అది ఇతని భావం. ఇదే భావం నేటికి కొనసాగుతుంది. అందుకనే విరోధం కూడా కొనసాగుతూనే ఉంది. హేరోదు తన సింహాసనాన్ని కాపాడుకోవడం కోసం అన్వేషణ చేస్తూ వారిని పిలిచి అన్వేషించమన్నాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు కూడా అన్వేషకులే. కానీ వారు తమ కోసం తాము అన్వేషించేవారు కారు, అధికారం కోసం అన్వేషించేవారు. అధికారులకు సమాచారం చెప్పడం కోసం అన్వేషించే అన్వేషణే కానీ తమకు తాము మేలు పొందడం కోసం చేసే అన్వేషణ కాదు. ఇది దుఃఖం అనిపిస్తుంది, బాధ అనిపిస్తూ ఉంది. ప్రధాన యాజకులకు లేఖనం తెలీదా? వారు దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఉన్నవారు కదూ. ఇక మీదట మధ్యవర్తిత్వం వాళ్ళకు ఉండదని, ఆయనే తాను భూమి మీదకి మానవుడిగా వచ్చి దైవత్వానికి మానవత్వానికి మధ్య నిలిచి మధ్యవర్తిగా ఉండడం కోసం జన్మించేవాడు ఆయన అనే సత్యం. శాస్త్రులు ఏ వాక్యాన్ని ప్రకటిస్తున్నారో ఆ వాక్యం శరీరధారి కావడం అనేది మానవ జాతికి ఎంత రక్షణను కలుగు చేస్తుందో. వారు సమాచారం ఫలానా చోట పుడతాడు అని మీకా గ్రంథంలో ఉన్న సమాచారం చెప్పారు. ఇక్కడ దుఃఖంతో నేను చెప్తున్న ఒక మాట ఏమిటంటే, శత్రువుగా భావించి హేరోదుకు తెలిసింది ఆయన ఎక్కడ పుడతాడో, ప్రధాన యాజకులకు తెలిసింది ఆయన ఎక్కడ పుడతాడో, శాస్త్రులకు తెలిసింది ఆయన ఎక్కడ పుడతాడు. ఆయన పుట్టే చోటును ఆయన్ని కలుసుకోవడం కోసం వెళుతున్న వ్యక్తులు కనపడుతున్నారు. కానీ వారి వెంట ఎందుకు వెళ్ళలేదు వీళ్ళు? వాళ్ళ వెంట వెళ్ళి ఉంటే ఖచ్చితంగా వారికి అర్థమై ఉండేది కదా. అప్పటికే మరియకు, యోసేపుకు సమాచారం ఉంది కదా. విరోధం వెళ్ళనివ్వదు. వారి జ్ఞానంలో వారు వెరివారయ్యే ప్రమాదం ఉంది కనుక లేఖన జ్ఞానం కాదు కావలసింది. అంటే లేఖనాల జ్ఞానం వద్దని నేను అనడంలా, కానీ అది ఆత్మీయ క్షేమం కోసం. లేఖనమంతా వచ్చు, కానీ మారు మనసు పొందిన అనుభవమే లేనప్పుడు ఆ లేఖనాల పరిజ్ఞానం వల్ల ప్రయోజనం ఏమిటో మీరు చెప్పండి. వీళ్ళెవ్వరూ వెళ్ళాలి. సరిగ్గా ఈ జ్ఞానులు రాజాంతఃపురం నుంచి బయటికి వచ్చారు. యెరూషలేము దగ్గరికి దాటుతున్నారేమో, మరలా వెలుగు కనిపించింది. ఆ వెలుగు బెత్లెహేము వైపు ప్రయాణం చేసింది కదూ. వారికి తెలుసు బెత్లెహేం, కానీ బెత్లెహేమునకు మార్గదర్శకత్వం చూపించింది అదే వెలుగు. లేఖనం, అన్వేషణ రెండు ఏకీభవించిన దినాన్న ఎవరైనా అత్యానందభరితులు కాకుండా ఎలా ఉంటారు? వారు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన వారు సాష్టాంగపడ్డారు. సాష్టాంగపడిన వారు పూజించారు. పూజించిన వారు ఆయనకి కానుకలను ఇచ్చారు. బంగారము, సాంబ్రాణి, బోళం. ఇవి ఆయన ఎవరో చెప్పే మూడు అని వేదాంతులు చెప్తారు, సత్యం కూడా. కానీ నేను ఆలోచిస్తున్న సంగతి ఏమిటంటే, చూడ్డానికి వచ్చింది అన్యుల నుండి వచ్చిన జ్ఞానులు. ఆయన చూడ్డానికి వెళ్ళింది యోధా సమాజంలో తక్కువ చేయబడి, తక్కువగా చూడబడి, హీనపరచబడే పరిస్థితుల్లో ఉన్నటువంటి అబ్రహాము సంతానమైనటువంటి గొర్రెల కాపరులు బెత్లెహేం పొలాల్లో వాళ్ళు గొర్రెల్ని కాస్తున్నారు. రాత్రి వేళ కూడా గొర్రెలు కాపలా ఉన్నారు. వారు వెళ్ళారు. ఇప్పుడు వచ్చింది ఎవరు? ప్రభు దగ్గరికి
గొర్రెలను కాస్తున్న సామాన్యులు వచ్చారు, అప్పుడు ఆయన పశువుల శాలలో ఉన్నాడు. జ్ఞానులు వచ్చారు, అప్పుడు ఆయన ఇంట్లో ఉన్నాడు. మొట్టమొదట చూసింది వాళ్ళు, తరువాత చూసింది వీళ్ళు. అవును, నమ్మడానికి కావలసింది ఏమిటి? సత్యాన్ని నమ్మడానికి విధేయత కావాలంతే. ఈ రోజున క్రిస్మస్ను గురించి ఎంతో చెప్పుకుంటాం, కానీ ఆయనకి జీవితం ఇచ్చిన అనుభవం ఉందా? ఆయన జన్మించింది మానవ పాపాల కోసం. ఆయన వారి పాపాల నుంచి రక్షించడం కోసం తన రక్తాన్ని చిందించేటువంటి వాడుగా, మానవులందరి స్థానంలో మరణించేవాడుగా, మూడవ దినాన్ని తిరిగి లేచేవాడుగా ఆయన ఉంటాడు. ఆయనకు విధేయత చూపించడం దగ్గర ఏ వ్యక్తి అయినా దేవుణ్ణి ఆరాధించేవాడవుతాడు కదండి. క్రీస్తుని ఆరాధించేవాడుగా మారతాడు. ఇందులో ఆ క్రీస్తుని ఆరాధించిన వారు జ్ఞానులు, ఆరాధించకుండా విరోధం పెంచుకున్నవాడు హేరోదు, విని కూడా పట్టింపు లేని వారిగా ఉండిపోయిన వారు ప్రధాన యాజకులు, శాస్త్రులు. ఇప్పటికీ 3 గుంపులు ఉన్నాయి. మీరు దేనికి చెందుతారో ఒకసారి పరిశీలన చేసుకోండి. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, కృపగలిగిన మీ హస్తాలకు, జాలిగలిగిన మీ హస్తాలకు మరోమారు వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటున్నాను. నెమ్మదిని అనుగ్రహించి బలపరచండి. ఎంతైనా నమ్మదగిన వారు మీరు. మీ కార్యాలు, ఆశ్చర్యాలు విన్న మా ప్రియులు ఈ దినాన్నైనా మిమ్మల్ని అంగీకరించి రక్షించబడే భాగ్యం ఇమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభుచిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన
గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవు